డిసెంబరు 17 నుంచి ధనుర్మాసం మొదలైంది. వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. అయితే ఈ నెల రోజులు ఎందుకు ప్రత్యేకమో తెలుసా? సూర్యుడు ధనస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు, అంటే భోగి వరకు ధనుర్మాసం కొనసాగుతుంది. శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన ఈ నెలలో గోదాదేవి ధనుర్మాసంలో వ్రతాన్ని చేపట్టి నారాయణుని కొలిచింది. ఈ నెల రోజులు బ్రహ్మ ముహూర్తంలో పారాయణం చేసినవారు దైవానుగ్రహాన్ని పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. సాక్షాత్తు భూదేవి అవతారమైన అండా రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. ద్రవిడ భాషలో తిరు అంటే పవిత్రం, పావై అంటే వ్రతం అని అర్థం. వేదాలు, ఉపనిషత్తుల సారమే తిరుప్పావై అని చెబుతారు. విష్ణుచిత్తుడి కుమార్తె గోదాదేవి శ్రీరంగనాథుడిని వివాహం చేసుకుంటానని దీక్ష బూనుతుంది. ఆమె ధనుర్మాసంలో వేకువజామునే లేచి నిత్యం విష్ణువుని పూజిస్తూ తన అనుభూతిని, భావాలని కలపి పద్యం అంటే పాసురం రూపంలో రచించింది. అలా రోజుకొకటి చొప్పున 30 పాసురాలను ఆ మాసంలో రచించి వాటిని విష్ణువుకు అంకితం చేసింది. ఆమె భక్తికి మెచ్చి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని చెప్పి మాయమవుతాడు. ఆమె ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పడంతో ఆయన గోదాదేవిని తీసుకుని శ్రీరంగం చేరుకుంటాడు. రంగనాథస్వామితో వివాహం జరిగినంతనే గోదాదేవి ఆయన పాదాల చెంత మోకరిల్లి స్వామిలో అంతర్లీనమైపోతుంది. అందుకే ధనుర్మాసం పెళ్లీడు పిల్లలకు చాలా ప్రత్యేకం అని చెబుతారు పండితులు. ధనుర్మాసం నెల రోజులు ఇంటి ముందు ముగ్గులు, గొబ్బెమ్మలు వేసి శక్తి మేరకు పూజ చేయడం వల్ల కోరిన వరుడు లభిస్తాడని చెబుతారు. పెళ్లికాని మగవారు ధనుర్మాసం నెల రోజులు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానమాచరించి వైష్ణవ ఆలయాలను సందర్శించి తులసి మాలలు సమర్పిస్తే త్వరలోనే వివాహ ఘడియలు వస్తాయని విశ్వసిస్తారు. ధనుర్మాస వ్రతం గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం.